నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిష్యపరంగా ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. నమస్తే సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అనపర్తించండి. గురుగారికి నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. ఏమండి మీ పేరు? నా పేరు నా పేరు శివనారాయణ రెడ్డి అండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా మిసెస్ గురించి అండి. ఓకే, మిసెస్ పేరు చెప్పండి. సీతా మహాలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 21/11/1967. ఓకే, రాత్రి 2:10 అండి. అంటే తెల్లవారితే 21వ తారీఖేనా? కాదండి, తెల్లవారితే 22 అండి. తెల్లవారితే 22వ తారీఖు. 21 తెల్లవారితే 22వ తారీఖు 11వ నెల 67వ సంవత్సరం 2:10 ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంతకీ సిద్ధాంతి గారు ఉన్నారు, చెప్పండి. అదే ఆవిడకి ఆరోగ్యం గురించి అంటే ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏంటి, మామూలుగా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? ఆరోగ్యము దాంపత్య జీవితం. అయ్యా, మీ నక్షత్రం ఏమిటండి శివనారాయణ రెడ్డి గారు? నాది పూర్వపాదం 4వ పాదం చూసుకుంటున్నాను నేనండి. ఇద్దరు జన్మతారులు. మీ మిసెస్ ఏమో పునర్వసు, మీదేమో పూర్వభద్ర, అంతేనా? మీ మిసెస్ ఏమో పునర్వసు నక్షత్రం, అధిపతి గురువు, మీదేమో పూర్వభద్ర, అధిపతి గురువు. ఇరువురివి కూడా జన్మతారులు. సరే, మొదటి దానికి ఇటు డాక్టర్లు ఉంటారు. రెండవ ప్రశ్నకు మాత్రం సమాధానం మనం వెళ్ళాలి. అనుకూల పరిస్థితులు రావటానికి, ముందుకు వెళ్ళటానికి మనక్కారకైనటువంటి చంద్రుడు మాత్రమే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మనక్కారకైనటువంటి చంద్రుడు, ఈ చంద్రుడు ఎలాంటి వాడు అంటే మనిషికి ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని కానీ లేక ఇతర సంబంధమైనటువంటి ఆనందాలను కానీ ప్రసాదించేటువంటి వాడు చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క స్థితి కొంత వ్యతిరేక దిశగా ఉన్న కారణంగానే ఒక్కొక్కసారి అటు అనారోగ్యంగాను, ఇటు దాంపత్యపరంగాను కొన్ని రకమైనటువంటి సమస్యలను, ఆటుపోట్లను, అస్థిరతలను, ఆటంకాలను, ఇంకా చెప్పాలంటే మరికొన్నింటిని కొంత ఫేస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక చిన్నపాటి పరిహారం మాత్రమే మీకు తెలియజేస్తాను. ఇది మీ వరకు మాత్రమే పరిమితమైనటువంటిది. ప్రతి గురువారం కూడా మధ్యాహ్నం రాహుకాలంలో వీలైతే ఇరువురు చేయడానికే ప్రయత్నం అంటూ చేయండి. 1:30 to 3 రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో ఇరువురు ఒక చోట ఉండకుండా చెరొక గదిలో ఉండటానికి కానీ లేక వేరువేరు ప్రాంతాల్లో ఉండటానికి కానీ ప్రయత్నం అంటూ చేయండి. మౌనం ప్రత్యేకంగా పాటించాల్సినంత అవసరం అంటూ లేదు. కానీ ఆ సమయంలో మీరు చేయవలసింది ఏంటంటే, మామూలుగా సముద్రపు ఉప్పు ఉంటుంది. సో సముద్రపు ఉప్పుని జస్ట్ ఒక 2-3 చెంచాల ఉప్పును మాత్రం ఎడమ చేతిలో ఉంచుకోండి. మీ శ్రీమతి గారు కూడా ఎడమ చేతిలో ఉంచుకోమని చెప్పండి. కనీసం ఆ విధంగా రాహుకాలం మొత్తం 90 నిమిషాల సేపు ఉంచుకోవాల్సిన అవసరం లే. మధ్య భాగంలో ఒక 11 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత వాటిని ఆ ఉప్పుని డస్ట్బిన్లో వేయండి. బట్ ఆ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆ సమయంలో అలాంటి ఏదో రకరకాల ఆలోచనలకు మాత్రం ఫస్ట్ చెప్పండి. ఈ చిన్నపాటి పరిహారం ప్రయత్నం చేస్తూ ఉండండి. డెవలప్మెంట్స్ అనేవి మొదలవుతాయి. మీరు అడిగిన రెండవ ప్రశ్నకి సమాధానంగా ఈ పరిహారం సహకరిస్తుంది. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? శైలజ, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. ఓకే శైలజ గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదు, మా అన్నయ్య గురించి. అన్నయ్య పేరు చెప్పండి. సోమశేఖర్. సోమశేఖర్. 3/10/1990. సమయం 2:15 మధ్యాహ్నం పూట. అవును మేడం. 3వ తారీఖు 10వ నెల 90వ సంవత్సరం 2:15 ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సిద్ధాంత్ గారు? అన్నయ్య జాబ్ గురించి మేడం. అమ్మా మీరేం చేస్తుంటారమ్మా? నేను వర్క్ చేస్తున్నాను సార్. అంటే మీరు 1990 మీ సోదరుల వారంటే మీరు ఎప్పుడు 92 93? 92 గురువు గారు. అంటే మీ అన్నయ్య గారిది ఇది మీనరాశి పూర్వభద్ర నక్షత్రం చూసుకుంటారా? అవును గురువు గారు. మీ నక్షత్రం ఏంటి? నాది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం. ఓకే, మీదేమో మేషరాశి, మీ అన్నయ్య గారిదేమో మీనరాశి. ఓకే ఓకే. ఇక మీరు అడిగిన ప్రశ్న ఇది ఒకసారి చెప్పండి మళ్ళీ. జాబ్ గురించి గురువు గారు. ఓకే, జాబ్ ఇబ్బంది ఏం లేదమ్మా. చాలా
2 years నుంచి ట్రై చేస్తున్నాడు గురువు గారు. ఇంట్లో అందరూ అదే చాలా బెంగపడుతున్నారు జాబ్ గురించి. ఓకే 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 ఇంతకుముందు అడిగినటువంటి కాలు అనపర్తించి శివనారాయణ రెడ్డి గారు కూడా పూర్వభాద్ర నక్షత్రానికి చిన్న పరిహారంగా నేను చెప్పాను. ఎందుకంటే ఈ పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించి శివనారాయణ రెడ్డి గారి జాతకంలో చంద్రుడి యొక్క స్థితి ఎలా ఉందో మీ అన్నయ్య గారి జాతకంలో కూడా చంద్రుడి యొక్క స్థితి అలాగే ఉంది. కనుక ఏంటంటే ప్రతి గురువారము మీ అన్నయ్య గారిని మధ్యాహ్న రాహుకాల సమయంలో సముద్రపు ఉప్పును ఒక 2 చెంచాలు ఎడమ చేతిలో పెట్టుకొని, ఇందాక చెప్పాను కదా అదే పరిహారాన్ని మీరు కనుక వినుంటే సరే ఓకే, వినకపోతే మరలా చెప్తున్నాను. ఎడమ చేతిలో పెట్టుకొని రాహుకాలంలో సెంటర్ భాగం అంటే 1:30కి రాహుకాలం స్టార్ట్ అయిందంటే 3 గంటలకు వెళ్ళిపోతుంది. కనుక మధ్య భాగం 2 గంటల నుంచి 2:30 దాకా మధ్య భాగం, ఆ మధ్య భాగంలో 11 నిమిషాల పాటు ఎడమ చేతిలో అలాగ గట్టిగా పట్టుకొని మనసుని కల్మషం లేనటువంటి ఆలోచనల వైపు మళ్లించాలి. కల్మషం ఉండేటువంటి ఆలోచన మళ్లించకుండా ఉంటే చంద్రుడు అనుకూల స్థితిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. తద్వారా ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా మీ సోదరుల వారికి లభిస్తుంది తల్లి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వైజాగ్ నా గురిండేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 29/1/53. మీ పేరు? శుభలక్ష్మి అమ్మా. ఓకే సుబ్బలక్ష్మి గారు, ఇప్పుడు చెప్పండి. 29వ తారీఖు 1వ నెల 53వ సంవత్సరం. ఓకే సమయం అండి? సమయం సాయంత్రం 6 గంటలకండి. ఇది గ్రహణ సమయం అన్నారండి. ఓహో ఓకే 29వ తారీఖు 1వ నెల 53వ సంవత్సరం సాయంత్రం 6 గంటలకి. ఓకే అండి చెప్పండి. చంద్రగ్రహణం అన్నారండి ఆ రోజు. ఏంటి చంద్రగ్రహణం అన్నారట? చంద్రగ్రహణం అన్నారా? 29/1/53 అండి. చంద్రగ్రహణం రాదు తల్లి. మీరు చంద్రగ్రహణం వచ్చేది పూర్ణిమకు వస్తుంది. చంద్రగ్రహణము పూర్ణిమేనండి ఆ రోజట. ఏమ్మా? పూర్ణిమ కాదు, పూర్ణిమ తర్వాత నాలో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మళ్ళీ చూసుకోండి. మరి డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే చిత్తా నక్షత్రం వస్తుంది. మరి మీరు ఏ నక్షత్రం అనుకుంటున్నారు? నాది పుష్యమి నక్షత్రం అనుకుంటున్నాను. అయితే డేట్ ఆఫ్ బర్త్ ఏదో తారుమారై ఉంటుంది. అది ఆ చంద్రగ్రహణం మాత్రం కానే కాదు. నిశ్చేతనంటే మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ పూర్ణిమకి అమావాస్యకి మధ్యలో ఉందన్నమాట. సరే, ఇంతకీ మీరు చంద్రగ్రహణం అంటున్నారు, అది కొంచెం ఖాయంగా చేసుకుంటున్నారు. మొత్తం మీద పుష్యమి నక్షత్రం చెబుతున్నారు. సరే, దాన్నే బేస్ చేసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా పొరపాటు జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకో డేట్. ఇంతకీ మీకు కావాల్సిన సమస్య ఏంటి తల్లి? ఆ సమస్య అంటే కుటుంబంలో అన్ని సమస్యలేనండి. ఏ సమస్యలు ఉన్నాయి కుటుంబంలో? ఏంటంటే పిల్లల వల్ల సుఖం లేదండి. తమ్ముడికి చేసాం ఒక పాప. సరే అండి నాకు ముందు ఇల్లుందా? కవల పిల్లలండి ముందు. ఓకే, సో ఉండటానికి ఇల్లుందమ్మా సుబ్బలక్ష్మి గారు? సొంత ఇల్లుందా? సొంత ఇల్లుందా? లేదండి, సొంత ఇల్లు లేదు, ఏమీ లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లల నుండి కూడా. బంగారం ఉందా? ఆరోగ్యం బాగాలేదు. కొంచెం బంగారం కూడా ఏమైనా చేయించి పెట్టుకున్నారా? కొద్దిగా ఏదో ఉందండి. కొద్దిగా ఉంది, బంగారం మాత్రం ఉంది కానీ ఇల్లు లేదు. ఇల్లు లేదండి. ఓకే ఓకే, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, పిల్లల వల్ల సుఖం లేదు. ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, పిల్లల వల్ల సుఖం లేదు, ఇంకా ఏంటి? ఏం లేదు, ఇంకా ఏం లేదు, ఇంకొకటి లేదు, అది కూడా చెప్పండి. అంటే భర్త పారాలసిస్ పేషెంట్ అండి. ఓకే, నాకు ఆరోగ్యం క్రమపరంగా బాగోవడం లేదండి. ఓకే అమ్మా సుబ్బలక్ష్మి గారు, ఒక చక్కగా మాట్లాడారు, అడిగిన వాటికి చక్కగా సమాధానం చెప్పగలిగారు. సరే, మీరు అడిగినటువంటి ప్రశ్నల ప్రకారంగా పుష్యమి నక్షత్రాన్ని బేస్ చేసుకుని, గ్రహణాన్ని బేస్ చేసుకుని దాని లోపలికి మనం వెళ్ళిపోదాం. ఇక మంగళవారము అనేటువంటిది, ఆదివారం అనేటువంటిది 2 రోజులు మీకు అనుకూలమైన రోజులు కావు. ఈ 2 రోజుల్లో ముఖ్య నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. ఇక ప్రతి శుక్రవారము కూడా రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 రాహుకాలం వస్తుంటుంది. ఆ రాహుకాలం మీరు ఏం చేస్తారంటే, తమలపాకులు ఉంటాయి, మీకు మాత్రమే పరిమితమైనటువంటి పరిహారము. తమలపాకులు సహజంగా భోజనం తర్వాత వేసుకుంటారు, లేదా రాత్రి భోజనం తర్వాత కొంచెం వేస్తుంటారు. కానీ ఇది భోజనానికి ముందే రాహుకాలంలో ప్రతి శుక్రవారం రాహుకాలం 10:30-12 అవుతుంది కనుక 3 తమలపాకులు, వీలైనంత వరకు ముదురు ఆకులు కాకుండా లేత ఆకులు వేసుకోండి. తక్కువ సున్నం, అది పండినా పండకపోయినా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కొద్దిగా ఒక్కబడి ఏదైనా పర్వాలేదు, ఏ కంపెనీ ఒక్కబడి పర్వాలేదు, అది వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. కొన్ని కొత్త ఆలోచనలు మీకు కలుగుతాయి. ఆలోచన పరంపర ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తాయి. కొన్ని సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం, తద్వారా గృహ నిర్మాణము, అందరూ పిల్లలు వినటము, ఆ తర్వాత బంగారం మరికొంత సేకరించుకోవడానికి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయేమో సుబ్బలక్ష్మి గారు. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు?
సుజాత అండి, నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21st May 1981 అండి. 21st May 1981 అండి. midnight 3:16 to 3:30 మధ్యన పుట్టాను. తెల్లవారితే May 22nd అండి. 3:15 to 3:30 మధ్యన అండి. ఓకే, తెల్లవారితే 21నా? 22 అండి, May 22nd. ఓకే అండి, తెల్లవారితే 22వ తారీఖు మే నెల 81వ సంవత్సరం 3:15 నుంచి 3:30 మధ్యలో. అవునండి. ఓకే అండి, చాలా ఫాస్ట్ గా చెప్పేశారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా చెప్పేశారు. ఏమండి, నా గురించి అండి జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. గార్గే సిద్ధాంత్ గారికి నమస్కారం అండి. చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా రోజులకి కనపడ్డారు. మీరు చెప్పిన కలుష పూజలు చేశాను, ఎలిఫెంట్స్ పెట్టాను, ఫైనాన్షియల్ గా బాగున్నాను సార్. దట్ గ్రేట్ మాత్రం మొత్తం మీదే సార్. అండ్ థ్యాంక్స్ a lot and lot. ఓకే ఓకే అమ్మా, ఇంతకీ నక్షత్రం ఏం చూసుకుంటున్నారు తల్లి మీరు? మూల నక్షత్రం. అయితే మొత్తం మీద మీకు ఇంకా భవిష్యత్తులో మరికొంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలనేటువంటి కోరిక బలీయంగా ఉంది, అంతేనా? అవును స్వామి, ఎందుకంటే నా నుంచి 10 మంది బ్రతకాలి, 10 మందికి అన్నం పెట్టాలనే ఆశ చాలా ఉంది. ఇప్పుడు ఒక చిన్న మాట అడుగుతానమ్మా. ఇప్పుడు నా నుంచి 10 మంది బ్రతకాలనేటువంటి ఆలోచన కొంచెం కాసేపు పక్కన పెడదాం. సరే, ప్రతి మనిషి ఎక్కడో రేర్గా ఒక 100కి ఒక 10 మంది 15 మంది మాత్రమే ఉంటారు. సరే, మీ నుంచి 10 మంది బతకాలంటే ముందు మీరు కూడా బతకాలి కదా. ముందు మీరు బ్రతికితేనే 10 మంది బ్రతికించగలరు. కనుక ఇది ఏంటంటే మీకేమన్నా కొంత స్వార్థం అనేది కూడా కొంత ఉండాలి కదా తల్లి. స్వార్థం లేకపోతే ఏం జీవి చేయలేడు. కానీ ఎక్కడో కొంతమంది రేర్గా ఉంటారు, ఒక 5 to 6% ఉంటారు స్వార్థ చింతన లేనటువంటి వారు. కనుక మీకు స్వార్థం అనే దాని గురించి ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఒక నిమిషం, మన సమయం ఎక్కువైనా పర్వాలేదు, ప్రేక్షకులు కూడా కొంతమందికి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా మీకు ప్రత్యేకంగా భగవంతుడు లాంటి వాడు ఒక దిగి నేరుగా మీ ఇంటికి వచ్చేసేసి, అమ్మ 1 kg బంగారం ఇస్తాను, ఈ kg బంగారం ఇంట్లో పెట్టులో పెట్టుకో, మరొక kg బంగారం ఇస్తాను, ఈ kg బంగారంతో వ్యాపారం చేసి దాని మీద వచ్చే లాభంతో మీరు తిని 10 మందిని బతికించండి అని అడిగాడు అనుకో, అప్పుడు మీరు అయ్యా ఆ విధంగానే kg బంగారంతోనే అమ్మేసి డబ్బు చేసేసి వ్యాపారం చేసి నేను బతుకుతూ 10 మంది బతుకుతాను, మరి ఈ kg బంగారం ఎందుకు, ఈ kg బంగారం మీరు తీసుకపోండి అంటారా? పోనీలే ఇంట్లో ఉంచండి, ఈ kg బంగారం పెట్లో ఉంటుందని అంటారా? చెప్పలేరు కదా. ఓకే ఓకే అమ్మా, ఇకపోతే మూలాన ఎందువల్లంటే kg బంగారము ఒకవేళ 10 మందికి ప్రయత్నం చేయాల్సిన మాట నిజమే. కానీ భగవంతుని ఏం చేశారు, 2 kg బంగారం తెస్తూ 1 kg ఏమో వ్యాపార దృక్పథంతో ఆలోచించి చేయమన్నాడు. 1 kg ఏంటంటే మీకు పారితోషికం ఇచ్చాడని. కానీ ఏ పారితోషికం ఇచ్చినప్పటికీ కూడా స్వీకరించడానికి ప్రయత్నం అంటూ చేయండి. కేవలము స్వార్థ ప్రయోజనాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఉన్నప్పటికీ లోకానికి మనం సేవ చేయాలి. లోకానికి సేవ చేయాలంటే మన యొక్క స్థితి కూడా బాగుండాలి. మనం బాగా తిరుగుతూ ఉంటేనే చక్కగా లోకానికి కూడా సేవ చేయగలము. కనుక ప్రతి ఒక్కరు కూడా తమ స్వార్థం తాము చూసుకోవటం కాకుండా ఇతరుల యొక్క లోకక్షేమం కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఏదేమైనా మూలా నక్షత్రంలో జన్మించిన జాతకురాలు కనుక ఏలినాటి శని ప్రథమ భాగం జరుగుతుంది. రెండవ భాగము 2017 మే 25కి రెండవ భాగం ప్రారంభమయ్యి రెండవ భాగం పూర్తయ్యేది 2019 ఆగస్టు 24 పూర్తవుతుంది. అయితే ఈ రెండింటి మధ్య అంటే ప్రారంభానికి అంత్యానికి మధ్యలో ఉన్నటువంటి డేట్ ఒకటి ఉంది. ఆ డేట్ ఎప్పుడంటే 2018వ సంవత్సరం ఫిబ్రవరి నెలనిచ్చి 2018 ఫిబ్రవరి నెలనిచ్చి ఆగస్టు నెల దాకా మధ్య ఉండేటువంటి సమయం పీక్ సమయం. ఆ సమయంలో మీరు చేయాల్సిన నిర్ణయాలు, మీరు ఆలోచించిన విధి విధానాలు, మీరు ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి కొన్ని రకమైన ముఖ్య కార్యక్రమాలను ఇప్పటి నుంచి రూపకల్పన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే 2018 ఫిబ్రవరి నుంచి ఆగస్టు దాకా ఉన్నటువంటి కంప్లీట్ సమయం అంతా కూడా మీకు పరిపూర్ణంగా అద్భుత విజయాలను సేకరించి నేను చెప్పినట్టు ఆ 2 kg బంగారం ఆ స్వామివారి ఇచ్చినట్టుగానే ఆ 2 kgలు సంపాదించడానికి అనువైన అవకాశాలని మీకు వస్తాయి తల్లి. చాలా పెద్దగా మీకు చెప్పినట్టుగా అని నాకు అనిపిస్తుంది. ఎవరో మీరు అదృష్టవంతులేమో. ఓకే, అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మాధవి అండి. మాధురి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగంబర్పేట అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మాధురి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/6/1969 అండి. ఓకే, సమయం అండి? సమయం రాత్రి 11 గంటలు, 11-12 మధ్యలో. 11-12 మధ్యలో అన్నారండి. 11-12 మధ్యలో. ఓకే అండి, 9వ తారీఖు 6వ నెల 69వ సంవత్సరం రాత్రిపూట
11 నుంచి 12 మధ్యలో. 12 మధ్యలో. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నా గురించి కొంచెం అదే మీ గురించి అక్కడ దాకా బాగా వచ్చారు. పాదాలకి నా శిరస్సు నమస్కారం. అమ్మా సంతోషం. అక్కడి నుంచి బండి స్లో అయిపోయింది సార్. మేము మీ కలసి పూజలు అవన్నీ అప్పుడు బాగా చేసాం సార్. సంతోషం. ఇంతకేమన్నా లబ్ధి పొందారా? పొందామండి. ఓకే సార్, సంతోషం తల్లి. ఇప్పుడు మీరు అక్కడ దాకా వస్తున్న చిట్ట చివరికి వచ్చేటికి వాయిస్ డౌన్ అయిపోతున్నది సార్. అంటే అప్పుడు కలసి పూజలు అంతా మేము బయట రావాల్సిన అమౌంట్ అట్లా వచ్చాయి, కానీ మా సార్ చనిపోయారు. అయ్యయ్యో, ఎక్స్ట్రీమ్లీ సరే అమ్మా. ఆయనకి ఒంట్లో బాగాలేదు అట్లా సార్. ఇప్పుడు మాకు ఎట్లా ఉందండి? రైట్ అమ్మా, రేవతి నక్షత్రం చూసుకుంటున్నారా మీరు? రేవతి సార్. ఓకే, మీరే దిగులు చెందకనమ్మా. మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. రేపు రాబోయేటువంటి గురుచండాల యోగానికి అద్భుతమైనటువంటి పరిహారం చెప్పబోతున్నాను. అంటే ఇప్పుడు చెప్పడం లేదు, త్వరలో చెప్పబోతున్నాను. అసలు ఈ పరిహారాలు చెప్పే టైంలో ఈ పరిహారాలు కొంత మీకు లోతులకు వెళ్ళి చెప్పాలంటే ఉద్దేశంతోనే చెప్పబోతున్నాను. కనుక పరోక్షంగా చెప్పాలంటే కొంతకాలం వెయిట్ చేయండి. 2019వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ నుంచి దాదాపుగా ఒక 10 ఇయర్స్ అద్భుతమైన రీతిలో శనిగ్రహం యొక్క లబ్ధి అనుగ్రహం మీకు కలగబోతుందమ్మా. మరి మీరు నిర్ణయించుకునేటువంటి రోజులలో సోమవారము గురువారము ఈ 2 రోజులు అనుకూలమైన రోజులు కాదని తెలుసుకోండి. మీరు ఎప్పుడన్నా వస్త్రధారణలో పసుపు రంగు అనేటువంటి రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. పసుపు చాలా శుభకరమైనటువంటిదే, కానీ మీకు ఆ రంగు అనుకూలించదు, యోగించదు, కనుక శుభకరం కాదు. కనుక మీ జాతక పరంగా పసుపు రంగుని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేయండి. అంటే వస్త్రధారణ, ఇంట్లో వంటలకి వేసుకునే పసుపు కాదు. కనుక ఆ పసుపు రంగుని ఎల్లోని కంప్లీట్ అవాయిడ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా వెహికల్ పర్చేజ్ చేసినా కూడా ఎల్లో రంగు ఉన్నటువంటి వెహికల్ కాకుండా మిగిలిన రంగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. 2019వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నుంచి ఒక 10 సంవత్సరాల పాటు విశేషమైనటువంటి లబ్ధి మీ జాతక పరంగా మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శనిగ్రహం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి గురుచండాల యోగానికి సంబంధించిన పరిహారం ఈ నెలాఖరు లోపల జరగబోతుంది కనుక ప్రారంభం కాకపోతే ఆ పరిహారం చెప్తాను. లేదంటే grahbhumi.blogspot.com 1 వీక్ తర్వాత చూడటానికి ప్రయత్నం చేయండి. సిద్ధాంతి గారు, అలాగే మంగళవారం ఉత్తర నక్షత్రం రావి చెట్టు పరిహారంలో భాగంగా కొన్ని రోజుల్లోనే ఆకుని చేయాలన్నారు కదా, ఆ వివరాలని ఎప్పుడు ఏ రోజుల్లో ఆకుని కోస్తే మంచిది అని వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఇక మంగళవారం ఉత్తరా నక్షత్రానికి సంబంధించి మనం ఉపోద్ఘాతం మీద ఉపోద్ఘాతాలు చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు కూడా మరికొంత ఉపోద్ఘాతం కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుచేతనంటే ఇందాక కర్నూలు నుంచి సుజాత గారు తాను ఉంటూ ఇతరులకు కూడా కొంత సేవా దృక్పథంతో ఉండాలనేటువంటి ఆలోచనతో తాను చెప్పింది. అప్పుడు నేను 2 బంగారం, భగవంతుడు ఒక బంగారం కేజీ, మరొక బంగారం 1 కేజీ ఇస్తాడనే ఒక విషయం చెప్పా. కానీ ప్రతి వ్యక్తులకు కూడా ఆనందాలు అనేటువంటివి 2 రకాల ఆనందాలు ఉంటాయి. 2 రకాల ఆనందం ప్రతివాదు ఆనందం కోసమే తాపత్రయం చెందాలి. ఏ వ్యక్తి అయినా సరే, ఏ జీవైనా మెడ మీద తల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆనందం కోసమే పరితపించాలి. ఈ ఆనందాలు 2 రకాల ఆనందాలు ఉంటాయి. ఒకటి లౌకిక ఆనందం, రెండవది లోకోత్తర ఆనందం. మొదటిది లౌకిక ఆనందం, 2 లోకోత్తర ఆనందం. లౌకిక ఆనందం అంటే ఏమిటి అంటే మన మనస్సు ద్వారా శరీరానికి అందేటువంటి సుఖము, ఆనందము. అంటే మనసు ద్వారా శరీరానికి అందుతూ ఉంటుంది. ఇది లౌకిక ఆనందం. కానీ మనసు ద్వారా శరీరానికి అందేటువంటి ఆనందం క్షణకాలమే తప్ప శాశ్వతం కానే కాదు, క్షణభంగురం. ఇక 2వ ఆనందం ఉంది, లోకోత్తర ఆనందము అని. ఇది మనసు ద్వారా ఆత్మకు అందుతూ ఉంటుంది. మనసు ద్వారా ఆత్మకు అందుతుంది. ఈ మనసు ద్వారా ఆత్మకు అందేటువంటి ఆనందం లోకోత్తర ఆనందం. అది శాశ్వతమైనటువంటిది, కీర్తివంతమైనటువంటిది. అయితే ఈ 2 ఆనందాలతో ప్రతి వ్యక్తి ఉండటానికే ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది మొదటి ఆనందాన్ని అనుభవిస్తూ 2వ ఆనందాన్ని కూడా అనుభవించాలనే తాపత్రయంతో ఉంటారు కొంతమంది. మరికొంతమంది నాకు మొదటి ఆనందం మాత్రమే కావాలి, 2వ ఆనందం అవసరం లేదు అంటారు. మరికొంతమంది మొదటి ఆనందం అక్కర్లేదు, 2వ ఆనందం కావాలి అంటారు.
కానీ లలితా పరమేశ్వరి ఈ రెండు ఆనందాలను ఇవ్వటానికి ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ రెండు ఆనందాలలో ఒక ఆనందంలో మాత్రము శాశ్వతంగా ఉండేటువంటి ఆనందంలో కానీ లేక క్షణభంగంలో ఉండే ఆనందంలో కానీ ఎక్కడో ఒక ఆనందంలో ఒక కాలు జారి మాత్రం పడిపోతారు, కాలు జారి పడతారు. అయితే కొంతమంది మేధావులు, కొంతమంది సిద్ధపురుషులు, కొంతమంది యోగి పుంగవులు, కొంతమంది స్వామీజీలు వారి వారి యొక్క విశ్లేషణ ప్రకారంగా వారు ఏం చెప్తారంటే లౌకికానందంలో ఏమన్నా కాలు జారవచ్చునేమోనండి, లోకోత్తర ఆనందం కాలు జారరండి అంటారు. నేనంటాను కానీ జాతక పరిస్థితుల ప్రకారంగా మన ముఖాన ఉన్నటువంటి గీత ప్రకారంగా ఒక్కొక్కసారి దీంట్లో కాలు జారవచ్చు, ఒక్కొక్కసారి దాంట్లో కాలు జారవచ్చు, ఒక్కొక్కసారి రెండిట్లో కాలు జారకపోవచ్చు. ఈ లౌకికానందాన్ని పొందుతూ చివరిలో లోకోత్తర ఆనందం వైపు మొగ్గు చూపేటువంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. ఇక తాను ఎందుకు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఈ ఆనందాల గురించి చెప్పటం ఏమిటని మీరు అనుకోవచ్చు. లౌకికానందానికి లోకోత్తర ఆనందానికి కొంచెం లోతులకు వెళ్తే దీనికి మనకు ప్రశ్న మంగళవారం రావి చెట్టుకు దొరుకుతుంది. అసలు ఈ లౌకిక ఆనందానికి ఆ లోకోత్తర ఆనందానికి రెండింటికి వెనక ఉండేటువంటి మూల విరాట్ ఒకడు ఉన్నాడు. ఎవరా మూల విరాట్ అంటే చంద్రుడు, మనస్సే. ఈ మనసు ద్వారా ఒక్కొక్కసారి శరీరానికి సుఖం కావాలని పరితపించేటువంటి జీవులు చాలామంది ఉంటారు. ఆ జీవులు ఆ సుఖాన్ని పొందుతూ కూడా క్షణికావేశంలో కొన్ని తప్పులు చేసిన కారణంగానూ ఏమో కొన్ని రకమైనటువంటి సమస్యలను కొన్ని తెచ్చిపెట్టుకుంటారు, కొన్ని రుగ్మతలు తెచ్చిపెట్టుకుంటారు, కొంత ఇబ్బందులు కూడా తెస్తుంటారు. కనుక ఒక్కోసారి అనారోగ్యం కూడా దెబ్బతింటుంది క్షణికావేశంతో చేసేటువంటి కొన్ని పనుల కారణంగా. అది చంద్రుడు శరీరానికి ఒక సుఖాన్ని అందచేయాలనే ఉద్దేశంతో తప్పటడుగులు వేస్తారు. ఆ తప్పటడుగు పడటంలో కాలు జారి పట్టంలో కాలు జారటంతోనే శరీరానికి ఒక రుగ్మత వచ్చేస్తుంది. ఆ రుగ్మత నుంచి కాపాడటం కోసంగా మనం కుజుని ప్రార్థించాలి. ఇదొక టైప్. రెండవది లోకోత్తర ఆనందం. లోకోత్తర ఆనందం కోసం మనం పరితపించాలంటే, భగవత్ అనుగ్రహం కావాలంటే మన శరీరము సహకరించాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే భగవంతు అనుగ్రహం కోసం పాకులాడుతుంటారు. దేనికి? ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా నమస్కారాలు పెడుతుంటారు, గంట కొడుతుంటారు, నివేదనలు ఇస్తుంటారు, ఓ మడి కట్టుకుంటారు, దడి కట్టుకుంటారు, అక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతుంటారు, గుడి చుట్టూ గోపురం చుట్టూ తిరుగుతుంటారు, ఇంకా ప్రదక్షిణాలు చేస్తుంటారు, కనపడిన సిద్ధాంతం తిరిగిపోతుంటారు, రకరకాల ఉంగరాలు బొంగరాలు రుద్రాక్ష ఏమేమో తగిలిస్తుంటారు. ఇది లౌకిక ఆనందానికా లోకోత్తర ఆనందానికా అంటే అది కాదు, ఇది కాదు. ఇంకే ఆనందం? దేనికోసం వాడు తిరుగుతున్నారు గుడి చుట్టూ గోపురం చుట్టూ అంటే కామ్యకర్మలు సిద్ధించడానికి. అబ్బాయికి ఉద్యోగం రావాలి, అమ్మాయికి మంచి వివాహం కావాలి, మంచి భర్త కావాలి, ఆ భర్తకి ఎలాంటి వ్యసనాలు లేనటువంటి భర్త కావాలి, మా శ్రీవారికి విపరీతమైనటువంటి డబ్బు వచ్చేటువంటి వ్యాపారం కావాలి, మంత్రి పదవి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏదేదో కావాలనేటువంటి కోరికలతోనే ఉండేటువంటి వారే ఉంటారే తప్ప అది లోకోత్తర ఆనందం కోసం పరితపించేవారు కానే కాదు. కనుక కేవలం తమ కోరికలను సిద్ధించడం కోసమే భగవత్ ఆరాధన చేసేటువంటి వారి సంఖ్య 90% ఉంటుంది. ఇక కేవలం మానసిక ఆనందము, ఈ లౌకిక ఆనందం కావాలని దేవుడికి దండం పెట్టుకునే వారి సంఖ్య చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. లోకోత్తర ఆనందం మాత్రమే కావాలనుకునే వారి సంఖ్య కేవలం 5% కూడా కష్టమే. తిరుమల వెంకటాచలపతి దగ్గరికి పోతాం, కలియుగ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోతాం, నమస్కారం చేసుకుంటాం, పోయి ఏం చేస్తాం? అక్కడ ఏదో డబ్బులు వేసేస్తాం. మరి ఒక వ్యక్తి వెళ్తాడు, వెళ్ళి అయ్యా నేను వాడి భూమిని కబ్జా చేసేసాను, కోర్టులో ఉంది, కేసు నా వైపు కావాలి అని 2 లక్షల రూపాయలు నీకు ఇస్తాను స్వామి, ముందు ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్గా హుండీలో వేస్తున్నాను, నమస్కారం చేసి 4 చుట్లు తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత స్థలం దెబ్బతిన్నటువంటి ఎవరైతే స్థలం కబ్జా చేస్తారో ఆ స్థలం ఓనర్ వెళ్తాడు,
పాప గుండు కొట్టించుకుంటాడు. ఈయన కూడా అతి కష్టం మీద క్యూలో వెళ్తాడు. ఈయన కూడా 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వీరైతే ఏదో కొద్ది గొప్ప స్వామివారికి ముట్ట చెప్పి మిగిలిన డబ్బు వడ్డీతో సహా ఇస్తానయ్యా అని చెప్పి వచ్చేస్తాడు. ఆ కొండకు దిగుతారు, వస్తారు, ఇద్దరు వస్తారు, కోర్టు చుట్టూ తిరుగుతారు, లాయర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పుడు ఆ వెంకటాచలపతి ఆయన ఇద్దరి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పార్టీ 2 లక్షలు ఇస్తాడు, ఆ పార్టీ 2 లక్షలు ఇస్తాడు. ఇద్దరు అడ్వాన్సులు ఇచ్చేశారు. అడ్వాన్సులు తీసుకున్నట్టు వెంకటాచలపతి ఎవరికి సాక్ష్యం చెప్తాడు, ఎవరి వైపు మొక్కుతాడు? ఇది మీరు బాగా ఆలోచించాలి. ఆన్సర్ నేను అప్పుడే చెప్పను, ఎప్పుడో రైట్ టైం వచ్చినప్పుడు చెప్తా. కానీ భగవంతుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే కేవలం డబ్బు ఎరచూపి ఇది ఏదో ఒక లంచంలాగా ఇచ్చి, స్వామి మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి, ఆ తర్వాత మంచి సంబంధం అని ఆ విధంగా స్వామివారిని డబ్బుతో కొలుస్తున్నాం. దీనివల్ల లౌకికానందం రాదు, లోకోత్తర ఆనందం రాదు, కామ్యకలు అంతకంత ఎత్తేరు. అయితే ఈ భగవతారాధనలో లౌకికానందంలో కావచ్చు, లోకోత్తరానందం కావచ్చు, కుజుడి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. లోకోత్తరానందం కావాలంటే చక్కగా మనం కూర్చొని వెంకటాచలపతి దగ్గరికి పోయినా, అయ్యా ఓ వెంకటాచలపతి, ఇంతమందికి అనుగ్రహం ఇవ్వటానికి ఇక్కడ కూర్చున్నావు, వైభవోపేతంగా వెలిగిపోతున్నావు, నేను ఎందుకు వచ్చాను అంటే కొండకి దర్శించుకోవడానికి వచ్చాను, నాకు ఎలాంటి కోరికలు లేవు, ఓ చిన్నపాటి కోరిక మాత్రం ఉంది. ఆ చిన్నపాటి కోరిక ఏమిటి అంటే వాడెవడో ఒక హైడ్రోజన్ బాంబు తయారు చేశాడట భగవాన్. మరి అలాంటి హైడ్రోజన్ బాంబు ఒకవేళ వేస్తే ఈ జీవకోటి ఏమవుతుంది, ఈ టెంపుల్స్ ఏమవుతాయి? అలాంటి దుష్టమైనటువంటి ఆలోచన ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది? కనుక అలాంటి వ్యక్తులకు అలాంటి ఆలోచన చేయకుండా చెయ్యి మహానుభావ అనుకునేవారు ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఆలోచన, అలాంటి దుష్ట సంస్కృతి అలాంటి వారికి రాకుండా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో గార్గే సిద్ధాంతి ఒకరు. మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ లోకోత్తర ఆనందాన్ని పొందాలి అంటే చక్కగా మన శరీరం మనకు సహకరించాలి. మన శరీరం మనం సహకరించి ధ్యానం చేసుకోవాలంటే కాళ్ళు నొప్పులు రాకూడదు, ఒళ్ళు నొప్పులు రాకూడదు, షుగర్ రాకూడదు, ఇతర బీపీలు రాకూడదు. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే కుజుడు సహకరించాలి. అందుకే కర్కాటక రాశి ఈ లోకోత్తరానికి, లౌకికానికి రెండింటికి సారథిగా ఉండేవాడు చంద్రుడు. చంద్రుడు లోకోత్తరం అంటే చంద్రుడు టు ఆత్మ, చంద్రుడు టు ఆత్మ లింక్ ఎత్తబోతాడు, అది లోకోత్తరం. చంద్రుడు టు శరీరం లౌకికానందం. కనుక చంద్రుడు యొక్క స్థానం చక్కగా ఉండాలి అంటే మన మనస్సు చాలా బాగా ఉండాలి. అందుకే కుజుడికి కర్కాటక రాశి నీచ స్థితి ఇచ్చాడు. ఎందుచేతనంటే ఒక్కొక్క వ్యక్తికి హై బీపీ వచ్చేస్తుంది. హై బీపీ వచ్చిన కారణంగా అతను ఏమీ చేయలేకపోతాడు, లో బీపీ వచ్చిన కారణంగా చేయలేకపోతాడు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు తోక కత్తిరించి పారేశారు. అందుకే కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానము అని. మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానం అన్నాం కదా, మరి ఈ కుజుడే యొక్క వారమే మంగళవారం కదా, ఆ మంగళవారమే మన ఉత్తరానికి రావి చెట్టు కోసం రావి ఆకులు కొయ్యాలన్నాం కదా. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే కొన్ని రకమైనటువంటి అమంగళాలు ఏమీ జరగకుండా, విఘ్నాలు ఏమీ జరగకుండా ఉండటం కోసం చేస్తున్నాం. మరి విఘ్నాలు ఏమీ జరగకుండా కుజుని ప్రార్థించడం ఏంది? మనం విఘ్నాలు జరగకుండా అంటే గణపతిని ప్రార్థిస్తాం కదా. మరి గణపతి కుజుడు ఒకడేనా? కాసేపు ఆలోచిద్దాం. ఆయన తొండం గిడ్డం వ్యవహారం పెట్టుకొని భాద్రపద శుద్ధ చవితికి వస్తాడు, మరి ఈయన రాడు. మరి గణపతి కుజుడు ఒకరా కాదా? మంగళవారం రావ్యాకులు ఉత్తర నక్షత్రం సుదీర్ఘమైన టాపిక్లు వెళ్ళబోతున్నాం. మరి గణపతి కుజుడు ఒకరేనా వేరు వేరా అని తెలుసుకోవాలంటే రేపటి శుభదర్శనం కోసం ఎదురు చూడాలి. సిద్ధాంతి గారు, మీరు ఇలా అన్ని ఇలా చెప్తూ ఉంటారు, ప్రేక్షకులతో పాటు మేము కూడా మీరు ఎప్పుడు చెప్తారా అని ఆలోచనలో పడిపోతూ ఉంటాం. ఓకే అమ్మా, ధన్యవాదాలండి. మా కార్యక్రమానికి వచ్చి జ్యోతిష్ పరంగా, జాతక పరంగా ఎన్నో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.